బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్ ఊరిపోతున్నాయి, మెస్ కాకుండా చేయట్లేదు. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యలో పూర్తిగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. ఈ రోజు ప్రభాకర్ విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణ డిమాండ్ చేస్తాం, నీ పదవికి న్యాయం చేయాలనుకుంటే ప్రభాకర్ ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి. ఉన్న ప్రభాకర్ మీటింగ్ లో పరిమితం కాకుండా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి. కరీంనగర్ జిల్లాలో ఉద్యమాల జిల్లా ఎస్ఆర్ఆర్ లేకున్నాని గొప్పలు ఎక్కుంటాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కరీంనగర్లో మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అరే నువ్వు ఫోన్ పెట్టేరా. కరీంనగర్లో ఉద్రిక్తత తలెత్తింది. మంత్రి పొన్నం ఇంటి ముట్టడికి ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, మౌనిక, ప్రస్తుతం కరీంనగర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసాన్ని ముట్టడించేందుకైతే యత్నించారు. మంత్రి వైపు ర్యాలీగా బయలుదేరిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ తో పాటు పలువురు విద్యార్థి నాయకులను పోలీసులు మార్గ మధ్యలోనే అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. అయితే మంత్రి నివాసం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీస్ బందోబస్తు ముందస్తు అయితే ఏర్పాటు చేశారు. దీంతో కాసేపు అయితే అక్కడ తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల కొరత, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ నైతిక బాధ్యత వహించాలని, సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని అయితే హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను అయితే స్థానికంగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంత్రి నివాసం పరిసరాలతో ఇంకా పోలీసులు బందోబస్తు కొనసాగుతుంది. ఈ ఘటన అయితే పూర్తిగా మొత్తం అయితే ఒక్కసారిగా ఉదయం నుంచి ఇప్పటి వరకు అయితే ఈ ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రి పొన్నం ఇంటి ముట్టడిస్తారన్న విషయాన్ని తెలుసుకుంటే పోలీసులు ఎక్కడెక్కడ రోడ్లపై విద్యార్థులను, అటు నాయకులను అయితే అడ్డుకొని వెహికల్లో ఎక్కించుకొని అయితే పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాసేపు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మౌనిక, రైట్ అజీం, థ్యాంక్ యూ. విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్